నేడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మధ్యాహ్నం 12 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. భట్టి మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనుంది. వాస్తవ ఆదాయం ప్రాతిపదికన బడ్జెట్ రూపకల్పన చేసినట్టు సమాచారం. గత ఏడాది బడ్జెట్ కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదలకు అధిక నిధులు, 6 గ్యారంటీలకు ప్రాధాన్యమిస్తోంది ప్రభుత్వం. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ ప్రియా, మరి కాసేపట్లోనే శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో 3వ రోజు ఈరోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ప్రజాభవన్లో ఆయన నివాసంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా మరి కాసేపట్లోనే అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీకి చేరుకున్న అనంతరం ఇప్పటికే బడ్జెట్ను కేబినెట్ ఆమోదముద్ర వేయలేదు కాబట్టి మరి కాసేపట్లోనే అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి హాల్ నెంబర్ 1లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో బడ్జెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఏది ఏమైనప్పటికీ మరి కాసేపట్లోనే ఈ యొక్క కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ భేటీలో కూడా ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పూర్తి వార్షిక బడ్జెట్ కాకుండా మధ్యంతర బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని అనుసరిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా మొన్న ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అయితే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతా ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటిసారిగా కాంగ్రెస్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉంది. ఏ విధంగా ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు అటు అభివృద్ధి, సంక్షేమం సమపాలలో ఉండే విధంగా కూడా ఈ బడ్జెట్ను రూపొందించినట్లు మనకు సమాచారం అయితే అంతా ఉంది. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి 9 ఏళ్ల పాలనలో కూడా అటు బడ్జెట్ అంచనాలకు వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు, అలాగే పన్నుల్లో వాటా, రాష్ట్రానికి వస్తున్నటువంటి రాబడులు, అలాగే వ్యయాలు, రెవెన్యూ వ్యయాలు కావచ్చు, ఈ అంశాలన్నీ పూర్తిగా అబ్జర్వ్ చేసిన అనంతరం మాత్రమే రియలిస్టిక్గా ఉండే విధంగా, వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా కూడా బడ్జెట్ను రూపొందించాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాని మేరకే ఈసారి బడ్జెట్ ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పెద్ద ఎత్తున ఆశలు కురిపించే విధంగా కాకుండా, భారీ మొత్తంలో బడ్జెట్ కాకుండా వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా బడ్జెట్ను రూపొందించాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎటువంటి మెరుపులు అలాంటివి ఉండకుండా కూడా పూర్తి స్థాయిలో వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా ఈ యొక్క బడ్జెట్ ఉండనుంది. దీంతో పాటుగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలలో భాగంగా మరో 2 హామీలను ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తూ ఉంది. మరో 2 హామీలను 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, మరోవైపు 200 యూనిట్ల వరకు గృహ ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో పొందుపరచనుంది. దాంతో పాటుగానే రానున్న రోజుల్లో అమలు చేయాల్సినటువంటి పథకాల మీద దృష్టి పెట్టింది. దీంతో పాటుగానే గత ప్రభుత్వం కొనసాగించినటువంటి పథకాలను కూడా ఈ యొక్క ప్రభుత్వం కొనసాగించనుంది పూర్తి స్థాయిలో. అలాగే
నీటిపారుదల శాఖకు, వ్యవసాయానికి, అలాగే రైతులకు, మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క బడ్జెట్లో, అలాగే గ్రామీణ పురపాలక శాఖకు కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు ఉంటాయనేటటువంటి సమాచారం అయితే అందుతూ ఉంది. ఓవరాల్గా పెద్ద ఎత్తున ఈ యొక్క బడ్జెట్ మీద అంచనాలు ఉన్నాయి. మొదట శాసనసభలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 12 గంటల తర్వాత ప్రారంభమైనటువంటి శాసనసభలో ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెడతారు. అనంతరం దీని మీద పూర్తి స్థాయిలో ఏ అంశాలకు ఎంత కేటాయింపులు జరిగాయి బడ్జెట్లో అనేది కూడా పూర్తి ప్రసంగం మొత్తం ఆయన చదివి వినిపిస్తారు. మరోవైపు సేమ్ టైంలో కూడా శాసన మండలిలో ఐటీ పరిశ్రమల శాఖ, అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు శాసన మండలిలో ఈ యొక్క బడ్జెట్ని కూడా ప్రవేశపెడతారు. పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా సభకు చదివి వినిపిస్తారు. అనంతరం కూడా ఈ యొక్క సభ వాయిదా పడనుంది. రేపు బ్రేక్ ఇచ్చేసి బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలన్నీ సభ్యులు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వారికి సమయం ఇస్తారు. రేపు అసెంబ్లీకి విరామం ఉంటుంది. అనంతరం 12, 13 తేదీల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బడ్జెట్ మీద చర్చ జరగనుంది. 13వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లు మీద ఉభయ సభలు కూడా ఆమోదం తెలపనున్నాయి. ఏది ఏమైనప్పటికీ మొదటిసారి కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అందులో భాగంగానే మొదటిసారి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా మరి కాసేపట్లోనే శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే దీనికి సంబంధించి శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి శాసనసభ హాల్ అయినటువంటి శాసనసభలో ఆవరణలో ఉన్నటువంటి హాల్ నెంబర్ 1లో శాసనసభ కేబినెట్ భేటీ జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. దీంతో పాటుగానే కీలక అంశాలను కూడా చర్చించనున్నారు. ఇప్పటికే దీంతో పాటుగానే అటు మేడిగడ్డ పర్యటన కావచ్చు, ఇతర అంశాలు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కేఆర్ఎంబీకి అవుట్లెట్ల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారనేటటువంటి చర్చను కూడా 12వ తేదీన ప్రత్యేక చర్చ పెట్టాలని సీఎంతో పాటు ఆ శాఖ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీకర్ను కోరిన విధంగానే 12వ తేదీన చర్చ ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగానే కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ సందర్శనకు సంబంధించి అటు శాసన మండలి సభ్యులు, శాసన సభా సభ్యులను కూడా పర్యటనకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ యొక్క బడ్జెట్ మీద పెద్ద ఎత్తున సర్వత్రా ఆసక్తి కొనసాగుతూ ఉంది. దీంతో పాటుగానే శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా 2 రోజులు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. ఈ రోజు హాజరవుతారనేటటువంటి సమాచారం అంతా ఉంది. మొదటిసారిగా శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ శాసనసభకు హాజరు కాబోతా ఉన్నారు. ప్రియా, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.